ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం అన్నది తండ్రి చూడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామనేది చూడు, ఎంత భారంగా ఉన్నామనేది చూడు, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాము అనేది తండ్రి చూడడు. మొట్టమొదట తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, ప్రవర్తిస్తున్నామా లేదా, అలా నడుచుకుంటున్నామా లేదా, అంత ఓర్పు సహనంతో ఉంటున్నామా లేదా, మన క్రియలు తండ్రి దృష్టికి అనుకూలంగా ఉన్నాయా లేదా, తండ్రి మనసు గాయపడేలా ఉన్నాయా మన క్రియలు, మన ప్రవర్తన, అది ఫస్ట్ తండ్రి చూస్తాడు. అందుకే తండ్రి చెప్పింది బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఎక్కడ మీటింగ్ అంటే ఎన్ని రోజులు మీటింగ్ అయినా సరే, దూరం అయినా సరే వెళ్తున్నారు, కానీ క్రియల్లో మాత్రం దేవుని ప్రేమ లేదు, మన మాటలో దేవుని ప్రేమ లేదు, మన ప్రవర్తనలో దేవుని మీద మనకు గౌరవం లేదు. అమ్మా ఇదిగో నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండు అని తండ్రి చెప్పాడు, అది మనం పక్కన పెట్టేస్తున్నాం. నీ భర్తకు లోబడి ఉండు అని తండ్రి చెప్పాడు, అది పక్కన పెట్టేస్తున్నాం. నీ బిడ్డల్ని దేవునికి అనుకూలంగా దేవునికి లోబడేలా పెంచండి అని తండ్రి చెప్పాడు, ఆ మాట మనం పట్టించుకోవట్లేదు. నీ సహోదరుడు నీకు ఆపదలో ఉన్నాడు, నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడు అంటే వాళ్ళకి మొదట సమాధానపడు, వాళ్ళకి నీకు చేదరైన సహాయం చేయి అని తండ్రి చెప్తున్నాడు, అది మనం పట్టించుకోవట్లేదు. అవన్నీ పక్కన పెడుతున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండట్లేదు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తేనే మీకు అర్థమైంది, తండ్రి బయలుపరుస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యో, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా కృప ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదమ్మా. యాక్సిడెంట్లో మరణించారు, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా, ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. గడిచిన ఈ దినంలో నా తండ్రి మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ నా ప్రభా తెలుసు తెలియకు నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించు, వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులము, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి, తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, వాక్యం ప్రకారం మాత్రం నడుచుకోవట్లేదు నా తండ్రి. చిన్నప్పటి నుంచి కూడా నా ప్రభా సండే స్కూల్ కానీ, మీ మందిరాలు కానీ కొన్ని వందల సార్లు ప్రతి రోజు కూడా మీ వాక్యం చదవందే నా ప్రభా మా రోజు మేము ప్రారంభించాం నా తండ్రి. కానీ నా ప్రభా బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా ప్రభా. అసలు మాట వినడం ఏంటి, బలి అర్పించడం అంటే ఏంటి అనే గ్రహింపు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా బలి అర్పిస్తున్నాం. ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నారు, కటిక ఉపవాసాన్ని పాటిస్తున్నారు నా తండ్రి. ఎక్కడ మీ ఆరాధనలు జరిగితే అంత దూరమైన వెళ్తున్నారు నా ప్రభా.
కానీ నా తండ్రి ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండలేకపోతున్నారు. మీరు చెప్పారమ్మా, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు. లోబడే మనసు మాకు రావట్లేదయ్యా. అయ్యా, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నారయ్యా. బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీరెంత క్షమించారు, ఎంత తగ్గించుకున్నారు, ఎంత జాలిపడ్డారు నా ప్రభు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి ఎంత ఘోరంగా హింసించారు, ఎంత చిత్రహింసలు పెట్టారు నా తండ్రి. ముళ్ళ కిరీటం నా తండ్రి, కొరడాలతో కొట్టారు నా ప్రభు, బల్లెముతో నా ప్రభు పొడిచారు నా తండ్రి. అంత బాధలో నా ప్రభు, ఇంకా కాసేపు ఉంటే ప్రాణం పోయిద్దనంగా కూడా నా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురయ్యి, వీరిని క్షమించమని నా ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత జాలి, ఎంత సహనం నా ప్రభు, ఎంత క్షమించారు, మీరు క్షమించారు, తండ్రిని క్షమించమని అడిగారు నా ప్రభు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి. ఆ ఓర్పే మాకు కావాలి నా తండ్రి, ఆ సహనమే మాకు కావాలి నా ప్రభు. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన తండ్రి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నామయ్యా. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేము నా తండ్రి, తిరిగి 2 మాటలు అనేదాకా నా ప్రభు మేము సహించలేకపోతున్నాం. ఆ మనసు మీది కాదయ్యా. మళ్ళీ మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం, మళ్ళీ మీకు కన్నీటి ప్రార్థన చేస్తాం. కానీ ఎదుటి వాళ్ళు కుటుంబస్తులైన ప్రభు ఒక్క మాట అంటేనే తగ్గించుకోలేకపోతున్నాం నా తండ్రి. అలాంటి మనసు నా ప్రభు మాకొద్దు నా తండ్రి. మీరు ఏ తప్పు చేయలేదయ్యా. కనీసం మేము ఊహల్లో కూడా మేము అనుకోకూడదు నా తండ్రి. అంత పరిశుద్ధులు నా ప్రభు మీరు. అలాంటి మీరే తగ్గించుకున్నప్పుడు ఎంత ఘోరమైన పాపులు, ఎంత ఘోరమైన మనసు కలిగిన వాళ్ళు, ఎంత కఠినాత్ములు నా తండ్రి. మీ మాట విని కూడా, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కూడా నా ప్రభు గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం, మా మాట మార్చుకోలేకపోతున్నాం, మా చూపును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మా తలంపుల్లో నా ప్రభు, పాపపు తలంపుల్లోనే మేము బ్రతుకుతున్నాం నా ప్రభు. అలాంటి భక్తి మాకు వద్దు నా ప్రభు. మీకు ఇష్టమైన భక్తులుగా మేము ఉండాలి నా తండ్రి. మీ మనసు గెలుచుకునే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీరు నా ప్రభు మా వైపు, మా క్రియల వల్ల మీరు సంతోషపడాలి నా ప్రభు. మేము చేసిన క్రియలు, మా ప్రవర్తన వల్ల నలుగురిలో అన్యజనుల మధ్య మీ నామానికి ఘనత రావాలి నా ప్రభు. మా క్రియల వల్ల మీ నామానికి అవమానం వస్తే ఇక మా బ్రతుకెందుకయ్యి? అంతకన్నా మరణము మేలు కదా నా ప్రభు. మీ ప్రేమ మాలో కనపడాలి నా తండ్రి, మీ ఓర్పు మాలో కనపడాలి. దయగల దేవా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే నా ప్రభు మీ ఓర్పు, మీ సహనం, మీ వినయం మీరు ఎంత తగ్గించుకున్నారు. దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందునో కూడా మీరు వర్తేలారయ్యా. మీకు ఏం అవసరం అయ్యా? మనుషుల దయ మీకెందుకయ్యా? అయినా సరే నా ప్రభు తగ్గించుకున్నారు, వినయంతో ఉన్నారు నా తండ్రి. శిష్యుల పాదాలు కడిగారయ్యా. మీరెంత మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల తండ్రి కుమారులయ్యుండి నా ప్రభు ఆ ఘనత, మహిమ నా ప్రభు మీరు తీసుకోలేదు నా తండ్రి. అదంతా విడిచిపెట్టి నా ప్రభు తగ్గింపు, దీన మనసుతో ఈ భూమి మీదకి ఒక మామూలు మనిషిగా నా ప్రభు వచ్చి నా తండ్రి మనుషుల పాదాలు కనీసం నా ప్రభు మీ పాదాలతో, మీ ధూళితో కూడా సమానంగా మాలాంటి వాళ్ళ కోసం నా ప్రభు మీరు ఈ భూమి మీదకి వచ్చి నా తండ్రి మీ శిష్యుల పాదాలు మీరు కడిగారు. ఎంత తగ్గించుకున్నారు నా తండ్రి. అవన్నీ మీ పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం నా తండ్రి, ప్రతిరోజు చదువుతాం. అయినా సరే గ్రహించుకోలేకపోతున్నాం. అంత గొప్ప దైవ కుమారుడే అంత తగ్గించుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నేనెంత నా బ్రతుకెంత అని నా గ్రహింపు మాకు రావట్లేదు నా ప్రభు. ప్రతి ఒక్కరిలో ఆ గ్రహింపు నా ప్రభు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం నా ప్రభు ఒక్క మాట చదివినా సరే ఆ మాట ప్రకారం నేను, నా కుటుంబం నడుచుకుంటున్నామా లేదా, జీవిస్తున్నామా లేదా, మా హృదయాలు, మా తలంపులు, మా ప్రవర్తన మార్చుకుంటున్నామా లేదా అనే గ్రహింపు నా ప్రభు ఆలోచన మా అందరిలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ ప్రేమ తెలుసుకోవాలి, మీ ప్రేమ కలిగి ఉండాలి, మీ మనసే కలిగి ఉండాలి నా ప్రభు. అడుగుడే మీకు ఇయ్యబడను అని చెప్పారు నా తండ్రి. ఈలోక అవసరతలు, ఈలోక సమస్యలు, ఈలోక అక్కరలే మీ ముందు పెడుతున్నాం. కానీ అసలు మీరేం కోరుకుంటున్నారు?
మీరెలా మమ్మల్ని జీవించమని చెప్తున్నారు, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి అని అడగట్లేదు నా ప్రభు. దయగల దేవ, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి, మేము దేనికోసం మేము అడగాలి, దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం మేము కష్టపడాలి, ఆ గ్రహింపు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన నా ప్రభు, మొదట వారి హృదయాలు, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి చూపులన్నీ కూడా మీకు ఇష్టంగా నా ప్రభు మార్చిన తండ్రి. మీకు అభ్యంతరకరమైన క్రియలు మాలో ఏమైనా ఉంటే నా ప్రభు అవి తీసివేసి నా తండ్రి, మీకు ఇష్టమైన క్రియలు నా ప్రభు, మీరు మెచ్చుకునే నా ప్రభు, మా క్రియల వల్ల మీరు సంతోషపడాలి, అవే క్రియలు, ఆలోచనలు నా ప్రభు మాలో ఉంచి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభు మీ కృప ఉంచమని, ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారమైన, వ్యవసాయమైనా సరే మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు ఆ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారయ్యా. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు చూశారయ్యా, మీరు ఆశీర్వదించారు నా తండ్రి. మామ మోసం చేశాడు నా తండ్రి లాభాన్ని, అయినా సరే నా ప్రభు మీరు మోసం చేయరు, మీరు అన్యాయం చేయరు నా తండ్రి. అన్యాయం అయిపోతున్న మమ్మల్ని నా ప్రభు మా పక్షా నుండి న్యాయం చేసే న్యాయవంతుడయ్యా మీరు నా తండ్రి. బిడ్డలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రెషర్తో, మెంటల్ ప్రెషర్తో నా ప్రభు మానసికంగా కృంగిపోయినా సరే కష్టపడుతూనే ఉంటున్నారు నా తండ్రి. అయినా సరే నా ప్రభు కుటుంబాలు ఇంకా అలాగే ఉంటున్నాయి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఇంకా అలాగే ఉన్నాయి, కుటుంబాలు అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి నా ప్రభు. మొదట నా ప్రభు బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి సరి చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు తీరాలని నా ప్రభు, అప్పులు తీర్చాలంటే నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఎంతో కృంగిపోతున్నారు. అసలు అంత అప్పులు ఎందుకు చేశారో కూడా తెలుసుకోలేని, గ్రహించుకోలేని హృదయంతో ఉన్నారు నా ప్రభు. ఎందుకు ఎన్ని అప్పులు చేశాను నేను, అప్పు చేసేటప్పుడు ఇది తీర్చగలనా లేదా అనే ఆలోచన నేనెందుకు చేయలేదు, తప్పు నాదే కదా, నా సొంత ఆలోచనతో నేను చేసిన తప్పే కదా అనే గ్రహింపు బిడ్డలకు కలిగించి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. అప్పుడు తీరే ద్వారాలు మీరు తెరిస్తేనే నా ప్రభు. వారికి ఉన్న స్థలం అమ్మితే అప్పులు తీరుతాయి అనుకుంటున్నారు, పొలం అమ్మితే అప్పులు తీరుతాయి అనుకుంటున్నారు, ఇల్లు అమ్మితే అప్పులు తీరిపోతాయి కదా అనుకుంటున్నారు. కానీ అయ్యో నా తప్పే కదా ఇన్ని అప్పులు చేయరు, నాదే కదా తప్పు, నా తండ్రి చిత్తం ఏదో తెలుసుకోలేదు, నా తండ్రి పాదాలను పట్టుకోలేదు కదా, నా సొంత ఆలోచనతో చేశాను కదా అనే గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించిన తండ్రి. అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి తండ్రి. అలాగే నా ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, గ్రూప్స్ అయినా, బ్యాంక్ జాబ్స్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ కోసం నా ప్రభు బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ, ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రభు బిడ్డలు కష్టపడుతున్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఎంత కష్టపడ్డా, ఎన్ని బుక్స్ చదివినా సరే, ఎంత కోచింగ్ తీసుకున్నా సరే, ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చేరినా సరే, ఎంసెట్కి, నీట్కి నా ప్రభు బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు. మంచి ర్యాంకు, ఫ్రీ సీట్ రావాలని ప్రార్థించమంటున్నారు. కానీ అసలు ఆ ఫ్రీ సీట్ రావాలంటే, ఆ ఎగ్జామ్ నేను మంచిగా రాయాలంటే నా జ్ఞానం, ఈలోక జ్ఞానం నాకు సరిపోదు కదా. ఈలోక జ్ఞానం నా దృష్టిలో వెర్రితనమే కదా, వెర్రిదాన్నే కదా, వెర్రివాడినే కదా అనే గ్రహింపు బిడ్డలు కలిగించిన తండ్రి. మొదట మీ జ్ఞానాన్ని బిడ్డలు అడగాలని, వారు అడగుడే మీకు ఇవ్వబడను అన్నారు మీరు. కానీ ఏం అడగాలి, ఎలా అడగాలి, దేనికోసం అడగాలో బిడ్డలకు తెలియట్లేదు నా ప్రభు. దయగల దేవ, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి, మాకు ఏది అవసరమో అదే మీ ముందు పెట్టే ఆ హృదయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డలకి, ఎగ్జామ్స్ రాసే బిడ్డలకి, ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ మహారాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోనా, నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పారు. నాకు జ్ఞానం అయ్యా, ఇంతమంది ప్రజలను పరిపాలించాలంటే నేను చిన్నవాడిని, నా జ్ఞానం సరిపోదు. ఇంతమంది ప్రజలు క్షేమంగా, సంతోషంగా, ఏ లోటు లేకుండా బిడ్డలు సమృద్ధిగా ఉండాలంటే వారిని నేను ఎలా పరిపాలించాను, ఆ జ్ఞానం నాకు అనుగ్రహించండి అని అడిగినప్పుడు ఎంత ముచ్చట పడ్డారో నా తండ్రి. అలా ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభు మాకు నేర్పించండి అయ్యా. సొలొమోన్ రాజు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా.
దయగల దేవ, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. జ్ఞానంతో పాటు గొప్ప పేరు ప్రతిష్ట నా ప్రభు బిడ్డకు అనుగ్రహించారయ్యా. ఎంత మంచి, ఎంత విశాలమైన మనసు నా ప్రభు. మీరు ఆకాశ వాకిళ్ళు విప్పితే, మీ గుప్పిలు విప్పితే నా ప్రభు ఆ ఆశీర్వాదాలు మేము తట్టుకోలేము నా తండ్రి. అంత సమృద్ధి ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. చదువుకుంటున్న ప్రతి పిల్లలకు నా ప్రభు, బిడ్డలకు నా ప్రభు, కష్టపడే మనసు నా ప్రభు మీరిస్తేనే జ్ఞానం అడుగుతున్నారు. కానీ కష్టపడి చదవాలి కానీ నా తండ్రి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఫ్రీ సీట్ రావాలని కోరుకుంటున్నారు, మంచిదే నా తండ్రి. కానీ అందుకు తగ్గ కష్టం బిడ్డలు చేయాలి కదా నా తండ్రి. అందుకు తగ్గట్టు బిడ్డలు కష్టపడి చదవాలి కదయ్యా. సోమరితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి నా తండ్రి చురుకైన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, నీట్ ఎగ్జామ్ అయినా, ఎంసెట్ అయినా, ఐసెట్ అయినా ప్రతిదీ కూడా నా ప్రభ మీరే బిడ్డలకి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించి, చురుకుదనాన్ని ఇచ్చి నా ప్రభ జ్ఞాపక శక్తిని మీరిస్తేనే నా తండ్రి. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా మీరిచ్చే జ్ఞాపక శక్తి బిడ్డలకు ఉంటే చాలయ్యా. ఖచ్చితంగా బిడ్డలు మంచిగా ఈజీగా రాయగలుగుతారు. బిడ్డలందరూ ఫ్రీ సీట్ బిడ్డలు పొందుకుంటారయ్యా. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు నా ప్రభ, అయ్యో చదువు అయిపోయింది కానీ ఉద్యోగం చేయడానికి సరైన ఉద్యోగం నాకు దొరకట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అయినా సరే ఉద్యోగం దొరకట్లేదు అని బాధపడుతున్నారు కానీ, ఆలోచిస్తున్నారు కానీ, అసలు నన్ను చదివించింది నా తండ్రి కదా, ఆ జ్ఞానం ఇచ్చింది నా తండ్రి కదా, నాకు ఉద్యోగం ఇచ్చేది కూడా నా తండ్రే కదా, నా తండ్రి లేకుండా నేను ఏమీ చేయలేను కదా, నా జీవితం సున్నానే కదా అని బిడ్డలు గ్రహించాలి. ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా తండ్రి, ఇంతవరకు చదివించిన నా తండ్రి, నేను చేయదగిన ఉద్యోగాన్ని కూడా నా తండ్రి నాకు చూపిస్తాడు కదా, తగిన సమయంలో నా తండ్రి ఆ ఉద్యోగం నాకు వచ్చేలా తండ్రి ఏర్పాటు చేసి ఉంటాడు కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. మీరు చేసిన మేలులు నా ప్రభ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి బిడ్డలకు నా ప్రభ మీరు ముందుండి నా ప్రభ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ ఉద్యోగులు నా ప్రభ బిడ్డలకు మీరు చూపించే ఉద్యోగం అయితే ఏ ప్రాబ్లం రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగాలు చేసే బిడ్డలకు నా ప్రభ వారి ఉద్యోగంలో నా తండ్రి ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టకుండా, వారు ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరి దగ్గర పనులు చేస్తున్నారు, ఆ యజమానులకి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ కూడా నా ప్రభ బిడ్డలందరూ శక్తిలోపో లేకుండా నా ప్రభ కమిట్మెంట్తో నా ప్రభ ఆ పని చెయ్యాలి, కమిట్మెంట్తో నా తండ్రి ఆ ఉద్యోగాన్ని చేయాలి నా ప్రభ. మనస్ఫూర్తిగా ఈ పని నాది, ఈ ఉద్యోగం నాది, ఈ కంపెనీ నాది కదా అని నా ప్రభ మనస్ఫూర్తిగా శక్తిలోపో లేకుండా నా ప్రభ పనిచేసే హృదయాలను నా ప్రభ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన తండ్రి. బిడ్డల మీద యజమానునికి జాలి దయ కలిగించమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలన్న ఆ మనసు మీరిస్తేనే నా ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరూ వారిని నా ప్రభ సమాధానం లేకుండా నా ప్రభ వారికి నా ప్రభ ఒత్తిడి తీసుకురాకుండా అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలని వారితోటి వారికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభ ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే కదా నా ప్రభ. వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారయ్యా, ఆలోచన మీరిచ్చిందే అయితే నా ప్రభ ఆలోచన స్థిరపరిచి నా తండ్రి అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రతి అవసరత నా ప్రభ మీరే బిడ్డలకు అందజేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి. చేస్తున్న వ్యాపారాలు నష్టాల పాలయ్యారేమో నా తండ్రి, నష్టాలు వచ్చిన ప్రభ వ్యాపారాలు ఆపేశారేమో నా ప్రభ. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దాంతో క్షమించండి నా ప్రభ. తెలుసో తెలియకో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా తండ్రి వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమో, మేమేదో గొప్ప భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. బిడ్డలు ఒకవేళ గర్వించారేమో ఆ గర్వాన్ని తీసివేసి నా ప్రభ నష్టాల్లో నడిచే వ్యాపారమైన, ఆగిపోయిన మధ్యలోనే ఆపివేసిన వ్యాపారాన్నైనా సరే తిరిగి ప్రారంభించి లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. ఒక్క దినంలోనే, ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్నే మార్చేసిన దేవ మీకే స్తోత్రమయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
అయినా సరే నా ప్రభా అంత శక్తి మీకు తప్ప ఎవ్వరికీ లేదు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. వ్యాపారాల్లో మీరు ముందుండి నా ప్రభా బిడ్డలు నడిపించండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినా సరే, ఎంతమంది పొగిడినా సరే, తగ్గింపు హృదయం, దీన మనసు కలిగి ఎక్కడ ఉండాల్సింది వాడిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు నా తండ్రి. నేనే పాటిదాన్ని, ఇంతగా హెచ్చించడానికి నేనెంతటి వాడను అని నా ప్రభ దావీదు గారు చేసిన ప్రార్థన ప్రతి ఒక్కరిలో నా ప్రభ ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు నా ప్రభ, తగ్గింపు దీన మనసు నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞతా హృదయాలతో నా ప్రభ మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోనివద్దు నా తండ్రి. మీరు చేసిన మేలు మర్చిపోతే మా బ్రతుకెందుకయ్యా, ఇంకా మీ నుండి సహాయం పొందుకుని ఆ సహాయాన్ని మర్చిపోతే నా ప్రభు ఇక మా భక్తి ఎందుకు నా ప్రభు. దయగల దేవ, అలాంటి ఆలోచన, అలాంటి మరుపు నా ప్రభు, అలాంటి మర్చిపోయే హృదయాన్ని నా ప్రభు మాకు రానివద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి, బిడ్డల వివాహాల కోసం ప్రార్థించమని అంటున్నారు. వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు. కానీ ఒకవేళ నా ప్రభు బిడ్డల నా తండ్రి ఈ లోకస్తులాగా నా ప్రభు లోక ఆడంబరాలతో ఆలోచిస్తున్నారు, అత్యాశకు పోతున్నారేమో నా తండ్రి. లోకస్తులాగా సెటిల్ అయి ఉండాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలని లోకస్తులాగా ఆలోచిస్తున్నారేమో. మొదట ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చిన తండ్రి. అయ్యో తండ్రి, నేనే ఇలా ఆలోచిస్తున్నాను, తప్పు నాదే కదా, నాకు వచ్చిన నేనే ఆలోచన ఈ ఆలోచన వల్లే కదా నా వివాహం, నా బిడ్డల వివాహాలు దూరం అయిపోతున్నాయి, ఇంకా వెనకబడిపోతున్నాయి, ఇంకా డిలే అవుతున్నాయి అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభు వారి ఆలోచన మార్చివేసి మీ చిత్తానికి అప్పగించాలి నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే వారి బిడ్డల వివాహాలు, బిడ్డల జీవితాలు బాగుంటాయని ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. మీరు జతపరిస్తేనే భార్య భర్తలు ఇద్దరు మరణించే వరకు నా ప్రభు ఒకరితో ఒకరు తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని ఎవరు విడదీయరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే మీ దయను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కానాను పెడదు మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం. బిడ్డల హృదయాలు, బిడ్డల వివాహాల్లో ముందు మీరుండి నా ప్రభ సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, తప్పు మాదే నా తండ్రి, మాదే తప్ప మేమే నా తండ్రి, మేమే మీ మాట చొప్పు నడుచుకోకుండా నా ప్రభ మీ వాక్యాన్ని నా ప్రభ పక్కన పెట్టి ప్రవర్తించలేము. బిడ్డలు దయగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి అనుగ్రహించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే భర్తను కోల్పోయిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ తల్లులు భయపడకుండా, బాధపడకుండా, దుఃఖంలో ఉండకుండా మొదట ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చే నా తండ్రి. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ప్రార్థించమన్నవాడు నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకొని అసలు ఆ బహుమానం పొందుకోవాలండి. నేనెలా జీవించాలి, నేనెలా ప్రవర్తించాలి, నా జీవితం, నా ప్రవర్తన, నా క్రియలన్నీ నా తండ్రికి ఇష్టంగా ఉండాలి కదా అని గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్న వారిని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం. బిడ్డలిద్దరు చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ విదేశాలకు నా ప్రభ చదువుల కోసం వెళ్ళారు, విదేశాలకు నా ప్రభ పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, ఉద్యోగాల కోసం వెళ్ళారు, దేశం నా తండ్రి కుటుంబాలను వదిలిపెట్టి, అయిన వాళ్ళని వదిలిపెట్టి, అందరినీ విడిచిపెట్టి నా ప్రభ దేశం దేశానికి బిడ్డలు వెళ్ళారని అక్కడ పని దొరకకపోతే నా ప్రభ బిడ్డలకు ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా తండ్రి. ఎవ్వరు వారికి తోడుగా ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రమే ఉండగలరయ్యా. దయగల దేవ,
బిడ్డలు నా ప్రభ దేశంగాని దేశానికి నా ప్రభ బిడ్డలు వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉన్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగిన పని త్వరగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరు వారి మీద నిందన వేయకుండా, ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చండి. వారి చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకుని నా ప్రభ చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి మీరు తోడుగా ఉంటేనే వారు చేయదగిన పని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా నా ప్రభు మీ బిడ్డల మీద జాలి దయ కలిగించి నా తండ్రి వారితో సమాధానపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరు కూడా నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అనారోగ్య పాలవ్వకుండా, అక్కడ ఆ దేశంలో ఏ వాతావరణం ఉన్నా సరే తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేస్తున్న పని ఎందు నిమిత్తం వెళ్ళారు, ఏ సమస్యతో నా ప్రభ బిడ్డలు వెళ్ళారు నా తండ్రి ఆ పని త్వరగా ముగించుకొని నా ప్రభ మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేది మీ కృప అనుగ్రహించండి. యజమానులు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించే ఆ శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశంగాని దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించిందేవా మీకే స్తోత్రమయ్యా. యోసేపు గారితో పోల్చుకునే అర్హత మాకే తెలియదు, అయినా మీరు పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభ ఆరోగ్యపరంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, యజమానులు ఎవ్వరూ వారిని నా ప్రభ ఒత్తిడి చేయకుండా, బాధ పెట్టకుండా వారిని ప్రేమగా చూసుకునే మంచి మనసు నా ప్రభ ఆ యజమానులందరికీ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి మంచి జీతం ఇచ్చే మనసు నా ప్రభ ఆ యజమానులకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి కుటుంబాలకు కూడా నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది వారికి వ్యతిరేకంగా మారినా సరే వారి దృష్టంతా, వారి ఆలోచన, వారి మనసంతా మీ మీదే ఉంచేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభ కోపపడకుండా, బిడ్డలు నా ప్రభ అందరితో నా ప్రభ గొడవలు పడకుండా నా తండ్రి సహోదరుల భావాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించి శత్రువులను కూడా ప్రేమించమని మీరు చెప్పిన మాట బిడ్డలు నా ప్రభ బలంగా నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. వారి తరపున మీ బిడ్డలు క్షమాపణ అడగాలి తండ్రి. వారికి తెలియదయ్యా, తెలుసు తెలియక అట్లా మాట్లాడుతున్నారు, తెలియకే నా తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తెలియక అలా ప్రవర్తిస్తున్నారని నా ప్రభ వారి తరపున మీ బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాలు నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మాకు అనుగ్రహించు. ఒకనొక సమయంలో నా ప్రభ ఏలియా వంటి ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా పక్షపాతి కాని దేవా తెలుసో తెలియక మీ బిడ్డల గురించి నా ప్రభ తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యల మీద వారి ఆలోచన పెట్టకుండా ప్రశాంతమైన నిద్ర మాకు అనుగ్రహించమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమని, తెల్లవారుజామున ప్రార్థనలకు నా ప్రభ ప్రతి ఒక్కరిని తట్టి మీరే లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.